ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ యాంగిల్ ఉంటే ఈ సినిమా ఒక సామాజిక కోణాన్ని చాలా చక్కగా ఆవిష్కరిస్తూ అందరిలో కూడా స్ఫూర్తి నిలిపారు. ఇటు ఉన్నత వర్గాల్లో అటు వెనుకబడిన వర్గాల్లో ఇద్దరిలో కూడా ఒక చైతన్యాన్ని, ఇద్దరిలో కూడా ఒక మార్పు తీసుకొచ్చేటువంటి విధంగా ఈ సినిమాను తప్పకుండా ఈ సినిమా మరి ఇప్పుడే నాకు తెలిసినట్టు ఇది ఇంకా సెన్సార్ బోర్డు వాళ్ళు ఇవ్వలేదని తెలిసింది. అలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా ఒక దృశ్య రూపాన్ని కల్పించారు తప్ప ఇందులో ఏ రకమైనటువంటిది లేదు నా దృష్టిలో. అయితే డెఫినెట్ గా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ఇటు ఉన్నత వర్గాల్లో అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో కూడా ఒక గొప్ప మార్పును తెచ్చే విధంగా అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నటువంటి సినిమా ఈ సినిమా. డెఫినెట్ గా ఇది రావాలి, ప్రజలు చూడాలనేటువంటిదే నా యొక్క ఆలోచన. మంచి పిక్చర్ ప్రొడ్యూస్ డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 4000 సంవత్సరాల కుల వివక్ష ఎలాగ సొసైటీ పైన ఇంపాక్ట్ జరిగిందో, వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ కులాలను ఎట్లా పైకి తీసుకురావాలి, వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా మంచిగా చూపించడం జరిగింది. సెన్సార్ బోర్డు వారు ఎందుకు ఈ ఫిలింని సర్టిఫికేట్ ఇవ్వలేదో అర్థం కావట్లేదు. మేమందరం కూడా వెంకయ్య నాయుడు గారితో కలిసి ఈ పిక్చర్ని త్వరగా సర్టిఫికేట్ ఇష్యూ చేసి ప్రజలకు చూపించాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. శరణం గచ్చామి సినిమా తెలంగాణ బిడ్డారెడ్డి బొమ్మకు మురళి నిర్మించడం, ప్రేమరాజ్ దర్శకత్వం వహించడం ఈ తరం తెలంగాణ ఉద్యమకారులుగా మేము గర్విస్తున్నాం. జర్నలిజం మీద, జర్నలిస్టుల మీద చాలా సినిమాలు వచ్చినాయి. తెలుగులో కూడా ఆ మధ్యకాలంలో బాబుతో కూడా ఒక సినిమా వచ్చింది. అట్లా చాలా సినిమాలు వచ్చినాయి. జర్నలిజం ప్రవృత్తితోటి బయలుదేరి మొత్తం సమాజాన్ని చదివి భారతదేశంలో కుల వ్యవస్థకు రిజర్వేషన్లు అంకేమిటని చెప్పే ఒక ప్రయత్నం ఏది ఉందో ఇది ఒక అద్భుతమైన ప్రయత్నం. బహుశా భారతదేశం లోపలనే ఇవాళ చాలా తెలుగు సినిమాలు ఎట్లా అయితే బాహుబలి లాంటి మొత్తం అనేక భాషలు నిర్మించినారో అట్లా చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైన చిత్రం ఇవాళ శరణం గచ్చామి. నేను ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్న, నిజానికి సెన్సార్ బోర్డు ముందు సంస్కరించాలి. ఈ దేశంలో చాలా ముఖ్యమైన అంశం ఉంది. ఎందుకంటే ఈ సందర్భంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళే ఇంకా ఆ ఆలోచన నుంచి బయటపడలేదేమో. 100% భారతదేశ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, ముఖ్యంగా అంబేద్కర్ యొక్క మూర్తిమత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సెన్సార్ బోర్డుని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఖచ్చితంగా సినిమా బయటకు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రతిభ సాధనతో సమకూరుతుంది. సాధన కోసం సమాజం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సమానమైన అవకాశాలు కల్పించే పద్ధతే అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన భారత రాజ్యాంగం. దీన్ని చాలా స్పష్టంగా సమాజ హితం కోసం, సమాజ అవకాశాల కోసం, ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలు కల్పించడానికి బడుగులకు నిర్దేశింపబడిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో తీసిన చిత్రం ఈ చిత్రం. స్ఫూర్తినివ్వడమే కాకుండా రాజ్యాధికార దిశలో అడుగులు వేయడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంత మాత్రం చేత సెన్సార్ బోర్డు దీన్ని తిరస్కరించడం, ఇది మరో ఏ థీమ్ కోసమైతే ఈ సినిమా కష్టపడి పనిచేశారో దానికే బలి కావడం చాలా విచారకరమైనది. ఇది కొన్ని పెట్టుబడిదారుల, రాజకీయ వాదుల పెత్తనాన్ని కొనసాగించడానికి కుట్ర పన్నినట్టుగా నాకైతే కనపడతాం. అందుకోసం సెన్సార్ బోర్డు దీన్ని వెంటనే క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. న్యాయపరమైన అవకాశాలను తప్పనిసరిగా తీసుకుంటాం, దీన్ని ప్రశ్నిస్తాం. డైరెక్టర్ చాలా చక్కగా తీశారు, వారికి మా అభినందనలు. మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశం
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమాజంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళే విధంగా చేసే పరిస్థితుల్లో ఈ చిత్రం ముందుకొస్తుందని నేను భావిస్తాను. మిత్రులారా, ఈ మధ్యకాలంలో నేను చూసిన చాలా గొప్ప చిత్రం శరణం గచ్చామి. ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ. ఇవాళ మన భారతదేశం ఏ సమస్యల మీద కొట్టుమిట్టాడుతుందో అటువంటి గొప్ప పాయింట్ని తీసుకొని, రిజర్వేషన్ తీసుకొని ఒక డిబేట్ చేశారు. ఇందులో ఈ సినిమాలో కథకుడు, నిర్మాత, మురళిగాడ రచయిత ప్రేమరాజ్ ముందు, మీ పాత్రికేయుల ముందు ఒక భారతదేశ పౌరుడిగా, ఓ సినిమా కళాకారుడిగా వీళ్ళిద్దరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇంత గొప్ప సినిమా మనకి ఇచ్చినందుకు సల్యూట్. కాబట్టి ఈ చిత్రం యొక్క గొప్పతనం ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు దీనికి జయజయలు పడుతారు, బ్రహ్మరథం పడతారు. అయితే ఈ మధ్యలో మాకు ఏ సెన్సార్ అయితే ఉందో ఆ సెన్సార్ వారిని నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. నేను 30 సంవత్సరాల సినిమాలు తీస్తున్నానండి. అయ్యా సెన్సార్ ఆఫీసర్ గారు, సభ్యులు గారు, మీకు దండం పెడుతున్నా. ఈ సినిమాలో ఏ మనిషికైనా ముందు సెల్ఫ్ సెన్సార్ కావాలి. నేనుగా ప్రేమరాజు గారు కానీ మూడు గారికి సినిమా నాకు చూపిస్తే నేను సెన్సార్ బోర్డు సభ్యుడు అయితే పోసాని కృష్ణమూర్తి గారి వేషం ఏమైతే ఉందో జనగణమని చెప్పుతూ ఏవైతే కొడతాడో అదొక్కటి మాత్రమే ఎత్తండి. రిమైనింగ్ సినిమాని యూ సర్టిఫికేట్ ఇచ్చి సెల్యూట్ చేస్తూ ఇటువంటి మంచి సినిమాలు తీయడానికి, భావ ప్రకటన స్వేచ్ఛకి రాజ్యాంగ హక్కు ఏమైతే ఉందో దానికి నిజంగా గౌరవించినట్టు చేసి ఇమ్మీడియట్గా సినిమాని సెన్సార్ చేయవలసిందిగా సెన్సార్ పెద్దలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మిస్టర్ ప్రేమరాజ్. రిజర్వేషన్ మీద ఒక సామాజిక మౌలిక అంశం మీద తీశారు నిర్మాత, డైరెక్టరు. ఇంతకుముందు ఇట్లాంటిదే రిజర్వేషన్ మీద హిందీలో అమితాబ్ బచ్చన్ ఓ హీరోగా ఆరక్షణ అనే సినిమా వచ్చింది. దాని మీద ఇట్లాంటి అబ్జెక్షన్స్ కొన్ని వచ్చినాయి. తర్వాత సెన్సార్ క్లియర్ చేసింది. దాని మీద నేను ఇంగ్లీష్లో ఒక పెద్ద రివ్యూ కూడా రాశాను. ఈ సినిమాను దురదృష్టవశాత్తు సెన్సార్ ఎందుకు ఆపింది, తీసేయాలి అనుకునేది ఏమిటి అంటే, ఎంపీ ఒక స్త్రీ ఆఫీసర్ను ఉరిబెట్టి చంపుతున్న దగ్గర జనగణమన పాడుతూ చంపాడు. ఆ జనగణమన పాటను తీసేస్తే అట్లా చంపిన ఎంపీలు చాలామంది ఉన్నారు. కనుక అటు కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఫిల్మ్ మినిస్టర్ ఆఫ్ ది సెంటర్. అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఉన్నతి గురించి, భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాంగం ఏ రకంగా చూపించిందో ఒక అద్భుతమైనటువంటి సినిమాను ప్రేమ్ గారు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వకుండా ఆపడము అంటే రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేటటువంటి కార్యక్రమాన్ని ఆపడమే. రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల్ని, సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలని తొలగించడం కోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిష్కారాలని ఈ సినిమా అద్భుతంగా చెప్పింది. కాబట్టి వెంటనే ఈ సినిమాను విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మా మిత్రులైన మురళీ, ప్రేమరాజ్ నుంచి రావడాన్ని మేము గర్వపడుతున్నాం. నిర్మాతకు, దర్శకునికి అభినందనలు. ఒక్కసారి కనుక భాజపా ప్రభుత్వం, దాని ప్రతినిధి ఎవరైనా కనుక ఈ సినిమాను చూస్తే, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఈ మధ్యనే 2 రోజులు పార్లమెంటు పెద్ద ఎత్తున ఒక సభలు నిర్వహించి దృశ్య మాధ్యమంతో ఈరోజు ఇద్దరు మిత్రులు బడుగు జాతికి ఇచ్చిన ఒక కానుకగా మేము భావిస్తున్నాం. ఈరోజు స్టేట్ సెన్సార్ బోర్డు వాళ్ళు మనువాదులు కాకుంటే ఈ కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిల్చాలనే ఒక ఆలోచన కనుక, ఒక డెమోక్రటిక్ ఆలోచన కనుక, రాజ్యాంగాన్ని అనుసరించి కనుక వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వెంటనే దీనికి U/A సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అంటే మాత్రం రోహిత్ వేములకు అన్యాయం జరిగినా మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం తన పని చేసుకుపోయినట్టుగా మేము భావిస్తాం. మంత్రి కూడా వచ్చిండు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మిత్రులను ప్రివ్యూ వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కె విశ్వనాథ్ తీసిన
బాలచందర్ తీసిన దళితుల యొక్క అస్తిత్వాల మీద తీస్తే అది సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ అవుతుంది. ఇద్దరు దళితులు బడుగుల గురించి సినిమా తీస్తే ఎందుకు ఆబ్జెక్షన్ అవుతుందో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క సినిమాల్లో కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఒక బ్రాహ్మణ దర్శకులు చేసిన కోణం నుంచి ఈరోజు బడుగుల యొక్క బతుకు జీవితాన్ని మీరు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సెన్సార్ బోర్డు మిత్రులకు చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు దీని మీద స్పందించకపోతే దళిత సంఘాలతో పాటు బహుజన సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ దర్శకునికి నిర్మాతకు బాసటగా ఉంటాం. మాకేం పెద్ద సమస్య కాదు. దీన్ని మా ప్రజల ట్యూబుల్లో పెట్టి సినిమాను కోట్ల రూపాయలు వెచ్చించి మాత్రం మా జనానికి చేరవేసుకోలేక కాదు. కానీ సెన్సార్ బోర్డులో ఉన్న మనువాద తత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ పోరాటం జరుగుతుంది. మిత్రులారా, ఏముంది, ఒక 10 కోట్లు పెట్టుకున్న నా మిత్రుడు జనం నుంచి దళితులే రూపాయి వేసుకొని ఈరోజు వాళ్ళకి మేము చెల్లించాల్సిన కృతజ్ఞత పూర్వకమైన సినిమా వాళ్ళు తీసింది. ఇవాళ నా కోణం నుంచి నా సినిమాను చూసుకోకుండా చేసే హక్కు ఒక ఆధిపత్య భావజాలం ఉన్న వ్యక్తికి లేదు. ఈరోజు సెన్సార్ బోర్డు కేంద్ర చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక సామాన్యుని సినిమా. ఇది రాజ్యాంగాన్ని చదవమని చెప్పడం దేశ వ్యతిరేకత ఎట్లయితుందో, ఇది సమాజాన్ని తప్పుపట్టడం ఎట్లయితుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగం మీద ప్రేమ ఉన్న ఏ వ్యక్తి అయినా చూడాల్సిన సినిమా. రాజ్యాంగ వ్యతిరేకులు చేసే ఈ యుద్ధంలో ఈరోజు శరణం గచ్చామి గెలుస్తుందని వారి వెంట మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. మిత్రులారా, లేదు అనంటే ఆ సెన్సార్ బోర్డు ఆఫీసు ముట్టడి చేసైనా సరే సర్టిఫికెట్లు మేమే ఇచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై దళిత్, జై బడుగు.